హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే వంకాయ పెరుగు పచ్చడి అండి. దానికి కావాల్సినవి నేను చిన్న వంకాయలుగా ఉన్నాయండి ఇంట్లో. ఇవి ఒక 4 తీసుకుని 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా పెరుగుని తీసుకున్నాను. దాంట్లోకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే దాంట్లోకి కొంచెంగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. దాంట్లోకి 1 ఎండుమిర్చి, కొంచెంగా మినప్పప్పు, అలాగే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెంగా ఇంగువని తీసుకోవాలి. దీంట్లోకి కొంచెంగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెంగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇది దోరగా వేయించుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇది వేగిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపును అంతా పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి అదే బాండీని పెట్టుకొని కొంచెంగా ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కూడా వేయచ్చు, అలా వంకాయ ముక్కల్లో కూడా కట్ చేసి వేయచ్చు. దాంట్లో వేస్తే ఏంటంటే ఎక్కువ మనకి కారం తగిలినట్టు అనిపించదండి. ఇట్లా గ్రైండ్ చేసి వేస్తే కనుక కొంచెం నోటికి కారంగా తగిలి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ అయిన పేస్ట్నంతా దీంట్లోకి తీసుకోవాలి. ఇక్కడ వంకాయలు నేను కొంచెమే ఉండి వేసానండి. ఇంకా అంటే క్వాంటిటీ కూడా చాలా తక్కువ అని చెప్పేసి నేను వేసాను. మీరు కావాలంటే ఇంకో 2-3 వంకాయలని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకో 2-3 వంకాయలు వేసుకుని ఇంకొంచెం పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెరుగు కూడా మంచి తియ్యగా ఉంటే టేస్టీగా ఉంటుందండి. వంకాయ మగ్గిపోయింది. దీన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత పెరుగులోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారింది, పెరుగులోకి కలుపుకుందాం. ఇప్పుడు దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.